ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. 81వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. ఈరోజు వాగ్దానము కొండ తేనెతో తృప్తిపరిచే దేవుడు. ప్రభునందు ప్రియులారా, కీర్తనాధారుడితో ఆ రోజు మాట్లాడుతూ ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ లోకములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో రుచికరమైనవి ఉన్నా సరే ఒక కొండ తేనె చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఓ మాట చెప్పాలంటే ఈ ప్రపంచంలో తీయనివి ఏమన్నా ఉన్నాయి అని అంటే, ఓ మాట చెప్పాలంటే యేసుక్రీస్తు మాటలు. యేసుక్రీస్తు మాటలే చాలా కొండ తేనె కంటే తీయనివండి, చాలా రుచికరమైనవి. నిజంగా యేసు ప్రభువారు ఆయన 3 రోజులు ఆయన బోధిస్తూ ఉండగా ఒక్కరు కూడా ఆకలి కాలే. ఎందుకంటే ఆయన మాటలు కొండ తేనె కంటే వాళ్ళని ఎక్కువగా తృప్తిపరిచినవండి. ఒకసారి 7 రొట్టెలు కొన్ని చేపలు కొన్ని వేల మంది కూర్చున్నారు. యేసు ప్రభువారు కృతజ్ఞత చెల్లించి వాళ్ళకి కొండ తేనె కంటే శ్రేష్టమైన మాటలనిచ్చి తరువాత వాళ్ళకి ఆహారం పెట్టినప్పుడు తిని తృప్తి పొందారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా అన్నిటికంటే యేసయ్య మాటలు చాలా మిమ్మల్ని కొండ తేనె కంటే తృప్తిపరిచేవి. నిజంగా ఒక ప్రాంతంలో ఒక సేవకుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చాలా ఇదిగా ఆ వ్యక్తి వాక్యం బోధిస్తా ఉన్నాడు. నైట్ అయిపోయింది. ఆయన గదిలోకి వెళ్ళాడు. ఎవరైనా ఆహారం తెస్తే బాగుండదని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఆ కుటుంబీకులంట గంజి తీసుకొచ్చారంట. తీసుకొచ్చి, నాయనా ఇదిగో ఈరోజు ఇదే ఆహారం ఉంది అని చెప్పన్నారంట. చాలా కోపం వచ్చింది ఆయన. కోపం వచ్చి, ఇది ఎవరికైనా పెట్టు, ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు పెట్టు అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు ఆయన వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళాడు, గది వేసుకున్నాడు, అలా కూర్చొని అలసటగా ఉన్నాడు. ఈ లోపల తలుపు కొట్టారు. ఏంటా అని తలుపు తీస్తే ఆ ప్రాంతంలో చాలా గొప్ప ఫ్యామిలీ వాళ్ళు భోజనాలు సిద్ధపరిచినప్పుడు ఈయన ఉదయం నుంచి దేవుని వర్తమానాన్ని ప్రార్థనలు విని వాళ్ళు భోజనాల్లో శ్రేష్టమైనవి ఈ యొక్క వ్యక్తికి పంపించారండి. ఆ సేవకుడు పంపిస్తే బొట్టల ద్వారా అన్ని పంపిస్తే చూసి లోపల పెట్టాక బాగా ఏడ్చేశాడండి. ప్రభా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా, కొండ తేనెతో తృప్తిపరిచే దేవుడు అయ్యా, మంచి పదార్థాలతో తృప్తిపరిచే దేవుడు కదా ఈరోజు నువ్వు అనుకోవచ్చు. కాబట్టి నీకు తృప్తి అనేది భౌతికమైన ఆహారం కంటే దేవుని వాక్యంలోనే ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి దేవుడు ఆ విధంగా భౌతికంగా ఆత్మీయంగా చక్కటి భౌతికమైన కొండ తేనెతో ఆత్మీయమైన దేవుని మాటలతో నేను తృప్తిపరిచి ప్రత్యేకపరచునుగాక. దేవుడు ఈరోజు చాలా ప్రత్యేకంగా మిమ్మల్ని మంచి విషయాలు మీకు వినబోతున్నారు. మంచి శ్రేష్టమైన బ్లెస్సింగ్ మీరు చూడబోతున్నారు. మీ పిల్లలు చూడబోతున్నారు. మీరు చేసే వాటిలో బ్లెస్సింగ్ చూడబోతున్నారు. ఎంతమంది ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నారు. ప్రత్యేకంగా దేవుడి దయనే కిరీటంతో మిమ్మల్ని నింపి ఆశీర్వదించునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యానివర్సరీ ఎంతమంది చేసుకుంటున్నారు భార్యాభర్తలుగా? ఈ సంవత్సరమే ఫస్ట్ సంవత్సరం ఉండొచ్చు. ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. దేవుడు బహుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రేమగల యేసయ్య వందనాలు. ప్రియులు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారు, చూస్తున్నారు, క్లైమ్ చేసుకున్నారు, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించండి, ప్రత్యేకపరచండి, కృపలో వర్ధిల్ల చేయండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.